ఎందుకు చెప్పిన మాట అనేది చాలామంది అనుకుంటారు ఆడేదో మాట్లాడాలి కాదు. దానికి తెలంగాణలో 42% రిజర్వేషన్కి అవినాభావ సంబంధం ఉంది. నేను ఆ సమావేశాల నుంచి ఎంతో కొంత నా వర్గాలకు ప్రయోజనాన్ని లాక్కరావాలని ప్రయత్నం చేసిన, ఎంతో కొంత లాక్కరావాలని ప్రయత్నం చేసిన. అంతకంటే ముందు తెలంగాణ రాష్ట్రంలో కులగణన జరిగింది. ఈ బంధు దాకా వస్తాయిగా. తీన్మార్ మల్లన్న ఏం చేసిండు, బీసీ నాయకులు ఏం చేశారు, దీని గురించి మనం స్పష్టత రావాలి. ఫస్ట్ కులగణన చేసేటువంటి కార్యక్రమం ఉంది కదా. కులగణన చేసే కార్యక్రమంలో మొట్టమొదటగా తెలంగాణ రాష్ట్రంలో కులగణన ప్రారంభిస్తున్నామని 2024 ఫిబ్రవరిలో జీవో తీసుకొచ్చిండు. ఎవరు? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు జీవో తీసుకొచ్చి కరెక్ట్ ఏడాది నానబెట్టిండు దాన్ని. నేను పదే పదే కులగణన చేయాలి, బీసీ డిక్లరేషన్ అమలు చేయాలని చెప్పి అనేక వేదికల మీద వాదించిన, రాష్ట్ర ప్రభుత్వం మీద ప్రెషర్ బిల్డ్ చేసినాం. నేను కానీ, సామాజిక తెలంగాణ ఇంటలెక్చువల్ ఫోరం చైర్మన్గా ఉన్నటువంటి మురళీ మనోహర్ గారు కానీ, ఇంకా మిగతా సంఘ సభ్యులందరూ కూడా పదే పదే ఈ అంశాన్ని లేవనెత్తినాం. తద్వారా ప్రభుత్వం మీద ప్రెషర్ పెరిగింది. కేంద్ర నాయకత్వానికి కూడా ఎప్పటికప్పుడు ప్రెషర్ పెట్టడం ద్వారా కేంద్రం ఎంటర్ అయి కులగణన చేయమంటే అప్పుడు మొదలుపెట్టాను. ఈ చేసిన కులగణనలో అసలు ఇళ్ళకే రాలేదని, అసలు మా ఇంట్లో సర్వే చేయలేదని అనేక వీడియోలు ఆధారాలతో బయటపెట్టిన. ఇదే క్యూ న్యూస్లో. కులగణన చాలా తప్పులు తడకగా చేస్తూ ఉన్నారు. నేను కులగణన ప్రకటన రోజే ముఖ్యమంత్రి గారికి సూచన చేసిన, అయ్యా ఫస్ట్ నువ్వే కులగణనలో పాల్గొను, నిన్ను చూసి ఆదర్శంగా తీసుకొని మిగతా వాళ్ళందరూ యాక్టివ్గా పాల్గొంటారని చెప్పిన. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలారా కులగణన సక్సెస్ఫుల్ అయ్యేటట్టు చూడండి అని చెప్పిన. ఇవన్నీ సాక్ష్యాలు ఇందులో ఉంటాయి, మీరు చూడండి. ప్రజలందరూ స్వచ్ఛందంగా పాల్గొనాలని చెప్పిన. కానీ అసలు ఎమ్యూనరేటరే రాలే చాలా ఇండ్లకు. హైదరాబాద్లో 20-25% కంటే ఎక్కువ కులగణన కాలే. ఎందుకు కాలేదు అంటే ఇది కంప్లీట్గా జానారెడ్డి, రేవంత్ రెడ్డి, రెడ్డి వర్గాలు ఆడినటువంటి డ్రామా. ఈ కులగణన సక్సెస్ అయితే ఇక్కడనే దెబ్బతిన్నారు చూడుర్రి. ఈ కులగణన సక్సెస్ అయితే కరెక్ట్గా డెడికేట్ కమిషన్ రిపోర్ట్ తయారవుతుంది. తర్వాత ఎంపారికల్ డాటా ఆధారంగా రిజర్వేషన్లు పెంచే ఛాన్స్ వస్తుంది. కానీ ఈ కులగణననే తప్పుల తడక చేయాలనేటువంటి కుట్రకు అక్కడ ఈ రెడ్డి వర్గాలంతా ప్రయత్నం చేసినాయి. కులగణనలో మొదటి రోజు పాల్గొనాల్సినటువంటి రేవంత్ రెడ్డి చివరి రోజుల్లో పాల్గొన్నాడు. దాన్ని నిర్లక్ష్యంగా వదిలేసిండు. దాని మీద రివ్యూ కూడా చేయలే. మొత్తం అంతా అయిపోయిన తర్వాత బీసీలకు 42% రిజర్వేషన్ అనేవి ముందే ప్రకటించారు, ఎంతమంది ఉన్నారో తర్వాత. కానీ మొత్తం అయిపోయిన తర్వాత ఇక్కడ లెక్కలు బయట పెట్టిరు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చదివిండు లెక్కలు. తెలంగాణ రాష్ట్రంలో బీసీల జనాభా 56.33% అని చెప్పి ప్రకటించిండు. ఏది ఓసీల జనాభా మాత్రం 15.7 చిల్లర ఉందని చెప్పి లెక్కలు చెప్పారు. ఈ దొంగ లెక్కలని నేను అప్పుడే పసిగట్టి చెప్పిన. ఈ దొంగ లెక్కలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సోషియో ఎకనామిక్ అవుట్లుక్లో అదే పుస్తకంలో తెలంగాణ జనాభా 4,22,00,000 మంది ఉన్నారని చెప్తుంది. అదే తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ కులగణన చేసి తెలంగాణ జనాభా 3,74,00,000 మంది అని చెప్తుంది. ఈ 50 లక్షల మంది ప్రజలు ఎట్టుపోయిర్రు అని అడిగిన నేను. ఇలా సమాధులు ఎక్కడున్నాయని అడిగిన, వీళ్ళ డెత్ సర్టిఫికెట్లన్నా చూపెట్టరు అని అడిగిన. రాష్ట్ర ప్రభుత్వం నుంచి స్పందన రాలే. అప్పుడు భయపడ్డాడు, వీడు దొరకబట్టిండు లెక్కలు దొరకబట్టిండని. నేను ఆబిడ్ చివరస్తాలో కూడా ఛాలెంజ్ చేస్తా అని చెప్పి కులగణన పత్రాలను ఇదే మార్నింగ్ న్యూస్లో ఈడ దలగబెట్టిన. ఒకసారి ఉంటే వీడియోది. ఇదే కులగణన పత్రాలను రాష్ట్ర ప్రభుత్వం చేసిన మోసపూరిత కుట్రను ఇదే న్యూస్ వేదికగా ఇక్కడే అగ్గిపెట్టి తగలబెట్టడం జరిగింది. నేనే తగలబెట్టి వాటిని ఇది మోసం, ఇది మా వర్గాల పట్ల మీకు ప్రేమ లేదని నిరూపితమవుతుందని చెప్పిన. వీటిని తలగబెట్టి కులగణన కాల్చివేత.
నేను చేసిన కార్యక్రమం కులగణన పత్రాలను కాల్చివేసే కార్యక్రమం చేసిన. వీళ్ళేం చేసారు? బీసీ నాయకులు బొకేలు పట్టుకొని రేవంత్ రెడ్డి దగ్గరికి పోయారు. బొకేలు పట్టుకుని రేవంత్ రెడ్డి దగ్గరికి పాలాభిషేకాలు, సీఎం కాడికి పోయి పూల గుత్తులు ఇచ్చి పోటువలు దిగి ఎంత గొప్ప కార్యక్రమం చేస్తున్నావు అన్నారు. నేను ఎప్పుడైతే తలగబెట్టి ఇది తప్పుల తడక నిరూపించినో అప్పుడు వాళ్ళు మేల్కొని వాటిని చింపేసే కార్యక్రమం చేశారు. వాళ్ళే పోయిరు. నేనేమో దీని తలగబెట్టి ఏం జరుగుతుందో మోసం కుట్రను నేను పసిగట్టే ప్రయత్నంలో ఉంటే వీళ్ళిది. ఇక్కడ కులగణన చేసిన తర్వాత డెడికేట్ కమిషన్ ఉండాల్సిందే అనేటువంటి చర్చ మళ్ళీ లేవనెత్తి డెడికేట్ కమిషన్ లేదు, ఫస్ట్ నీకు బీసీ కమిషన్కే ఇచ్చేసిండు. బీసీ కమిషన్కే చేస్తే ఇది కుదరదు, ఇది నిలబడదు కోర్టులో అని చెప్పి ఆ రోజు కొట్లాడినాం. మొదటి దెబ్బ కులగణన డాటా సేకరణలోనే జరిగింది. ఇక్కడి నుంచి ప్రారంభమైంది. లేకపోతే కాంగ్రెస్ పార్టీకి నాకు పంచాయతీ లేకుండే. నేను ఈ ప్రజలకు అన్యాయం చేస్తూ ఉంది కాంగ్రెస్ పార్టీ అని నిలబడి ఇక్కడ పత్రాలు తగలబడితే రేవంత్ రెడ్డి అనేక సందర్భాల్లో చెప్పిండు. అనేక సందర్భాల్లో ఈ పార్టీ వాళ్ళే ఇబ్బంది పెడతా ఉన్నారు అని చెప్పి మహేష్ కుమార్ గౌడ్ పైన ఒత్తిడి తీసుకొచ్చి నన్ను ఇవాళ సస్పెండ్ చేయబోతా ఉన్నాడు అనేటువంటి మాట నాకు తెలుసు. ఏ రోజు చేయబోతా ఉన్నాడు, ఏం కథ అనేది ఏం చెప్పిండో కూడా తెలుసు. అట్లా రేవంత్ రెడ్డి ఏం చేసిండు, నన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేయించాడు. తీన్మార్ మల్లన పార్టీలో తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ఇంప్లిమెంట్ చేయమన్నందుకు సస్పెండ్ అయ్యాడు. ఈ ప్రజల కోసం సస్పెండ్ను నేను స్వీకరిస్తా ఉన్నా, స్వీకరించినా కూడా ఐ డోంట్ కేర్ యువర్ సస్పెన్షన్ అని చెప్పిన. నేను నా ప్రజల పక్షాన్ని నిలబడతా అని చెప్పిన. పత్రాలను కాల్చివేసిన, నేను చేసిన పని, వీలు చేసుకొచ్చిన పని మళ్ళా మీకు ఇది తెలవాలా, దానికోసం చెప్తా ఉన్నా. కాల్చివేసి శాసన మండలిలో కొట్లాడినా. సస్పెన్షన్ తీర్మానం వలన సస్పెన్షన్ పార్టీ నుంచి. సస్పెన్షన్ పార్టీ నుంచి. నాకు ఇక్కడ సస్పెన్షను, వీళ్ళకేమో సీఎం మర్యాదలు, అపాయింట్మెంట్లు కలుసుడు మర్యాదలు వీళ్ళకివి. నేనిక్కడనేమో మా వర్గాల ప్రజలకు నువ్వు మోసం చేస్తున్నావు రేవంత్ రెడ్డి, నీది ద్రోహమైనటువంటి పార్టీ, నీది ద్రోహమైన నిర్ణయం అని చెప్పి నేను కొట్లాడుతూ ఉంటే వాళ్ళు ఆ పనిలో ఉన్నారు. మీకు కావాలంటే కూడా ఇగో చూడండి, పుష్పగుచ్చాలు ఇచ్చుకున్నారు. మీరు చూడండి, పుష్పగుచ్చాలు ఇచ్చుకున్నారు. కదొకటే కాదు, ఇగో పుష్పగుచ్చాలు ఇచ్చుకున్నారు. వీళ్ళు ఆ పనిలో ఉన్నారు. నేనేమో నాది తప్పైతే నువ్వు సర్వే ఎందుకు చేశావు, కులగణన ఫేకు, నేను చేసిన పోరాటాలు చూడండి. కులగణన పత్రాన్ని వివరించిన మల్లన్న, కులగణన రిపోర్టును ఉచ్చబోసి తగలబెట్టండి అని నేను పిలుపునిచ్చిన. ఇవి చూడండి, ఇగో నేను పత్రాలు తగలబెట్టిన ఇవి చూడండి. ఏం చేస్తా ఉన్నానో, నేనేం చేస్తా ఉన్నానో ఈ సమాజానికి తెలవాలా, ఈ సమాజానికి తెలవాలనేటువంటి ఉద్దేశంతో వాళ్ళేమో పూల గుత్తులు అందుకుంటా ఉన్నారు. నేనేమో ఇక్కడ నా ప్రజలకు మోసం చేయడానికి బీజం పడ్డదని పసిగట్టి నేను కొట్లాడుతూ ఉన్నా. కొట్లాడుతూ ఆఖరికి దీని తర్వాత ఏం చేశారు, అసెంబ్లీలో బిల్లు పెట్టిరు. ఏమని? ఆర్డినెన్స్ కాదు,
అసెంబ్లీలో ఆర్డినెన్స్ తీసుకొచ్చారు ఫస్ట్. ఆ తర్వాత బిల్. ఆర్డినెన్స్ తీసుకొచ్చారు దీని మీద, ఆర్డినెన్స్ జారీ. దీంతో అయిపోయినట్టుగా. ఇక్కడ కులగణన చేయంగానే వీళ్ళంతా పాలాభిషేకాలు జిందాబాదులు కొట్టిరు. ఇక్కడ ఆర్డినెన్స్ జారీ అయింది. ఏది? బీసీలకు 42% రిజర్వేషన్ల విషయంలో ఆర్డినెన్స్ జారీ చేసిరు. ఆర్డినెన్స్ను గవర్నర్కి పంపగానే మళ్ళా పాలాభిషేకాలు చేసిరు. పాలాభిషేకాలు, బుక్క గులాలు చల్లుకున్నారు. పాలాభిషేకాలు, మాదే విజయం, డాన్సులు ఇవన్నీ చేసిరు. నేనేం చేసిన ఇది మోసం, దీనివల్ల కాదు, దీని ద్వారా రాదు అని చెప్పి బల్ల గుద్ది వాదించిన. ఆ తర్వాత అసెంబ్లీలో బిల్లు పెట్టిరు. అసెంబ్లీలో బిల్లు పెడితే అన్ని పార్టీ నేనేం మాట్లాడినో ఆ అసెంబ్లీలో ఇగో చూడండి, ఆడబెట్టు. మీడియాలో వాళ్ళే, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళే, పాలిటిక్స్ వాళ్ళే, సినిమా వాళ్ళే, ఐపీఎల్ వాళ్ళే, కాంట్రాక్టర్లు వాళ్ళే, ఫార్మా ఇండస్ట్రీ వాళ్ళదే, భారీ పరిశ్రమలు వాళ్ళవే, రియల్ ఎస్టేట్ వాళ్ళవే. మేము ఏడున్నాం సార్. ఇంకా మా బీసీలకు కంట్రోల్ బియ్యం, ఇందిరా మిల్లు, 2000 పింఛన్, ఆరోగ్యశ్రీ కార్డు, సస్తే రైతు బీమా. ఈ రాజ్యాంగం మాకు చెప్తా ఉంది, మిమ్మల్ని పైకి తీసుకొస్తామని చెప్తా ఉన్నది. ఈ బిల్లు ద్వారా పోయి 42% రిజర్వేషన్ వస్తుందా అధ్యక్ష? గుండె మీద చేసుకొని చెప్పమని ఇక్కడ ఉన్న వాళ్ళని. ఇది సాధ్యమయ్యేదేనా? ఎంతవరకు సాధ్యమని చెప్పడం ఒకసారి ఆలోచన చేయండి అధ్యక్ష. ఇది ప్రజలను మభ్యపెట్టడానికి కాకపోతే దేనికోసం అధ్యక్ష? ఇది రాజకీయాల కోసం కాదా? అందుకే ఈ వేదిక నేను చెప్తా ఉన్నా అధ్యక్ష, ఈ వాటాల ద్వారానో ఈ కోటాల ద్వారానో కాదు అధ్యక్ష, ఈ తెలంగాణ రాష్ట్రంలో, ఈ దేశంలో బీసీలు అధికారంలోకి వచ్చినప్పుడే వాళ్ళ బతుకులు మారుతాయని తమ ద్వారా తెలియజేసుకుంటారు. చూసిరా ప్రజలారా, ఆ బిల్లు సందర్భంగా నేను మాట్లాడిన మాటలు మీ గుండెల మీద చేసుకొని చెప్పండి. ఈ బిల్లుతో మాకు 42% రిజర్వేషన్ వస్తుందా? మమ్మల్ని మోసం చేయడానికి, మా ప్రజల్ని మభ్యపెట్టడానికి, మా జీవితాలతో ఆడుకోవడానికి మీరు డ్రామా ఆడుతున్నారని బల్ల గుద్ది చెప్పినది. అది చెప్పి కూడా 6 నెలలు అయితే ఉంది. ఆ మాట మండలిలో బల్ల గుద్ది చెప్పిన మాట. ప్రజలారా, ఆ రోజు నేను చెప్పింది ఈరోజు ఏమన్నా తప్పిందా? ఆ రోజు నేను చెప్పింది ఈరోజు ఏమన్నా తప్పిందా? మీ కామెంట్ రూపంలో తెలియజేయండి. తీన్మార్ మల్లన్న మండల్లో చెప్పింది ఏమన్నా తప్పిందా? ఎంత మోసం, ఎంత దగ, ఎంత కుట్ర. ఈ కుట్రల్ని నేను పసిగడుతున్నా అని, ఆడ కూర్చొని ప్రభుత్వం చేసే మోసాలను పసిగడుతున్నా అని చెప్పి తీన్మార్ మల్లన్నని పార్టీని సస్పెండ్ చేస్తే తీన్మార్ మల్లన్న ఏకాకైతాడు. తీన్మార్ మల్లన్నని ఇక ఫుట్బాల్ ఆడుకోవచ్చు అనుకోండు. నేను ఫుట్బాల్ ఆడడంలో భాగం రాలే, నేనే ఫుట్బాల్ ఆడడానికి వచ్చిన. నేను ఏది చెప్పినా అది కరెక్ట్ అయింది, ఏది కూడా తప్పుడు కాలే. ఇప్పటి వరకు చెప్తా ఉన్నా. రేపేం జరగబోతుందో కూడా చెప్తా కాసేపట్లో. సీఎం లింక్ పెట్టాది, ముగ్గురు పిల్లలు 100% అదే జరిగింది. లింక్ పెట్టు, ఓన్లీ సీఎంది ముగ్గురు పిల్లలు లింక్ ఇక్కడ జరిగింది. అది నేను అసెంబ్లీలో బిల్లు పెడితే నేను గంట సేపు మాట్లాడి బల్ల గుద్ది వాదించి దీని ద్వారా రాదు, ఇది మోసం చేయడము, ఇది రాజకీయాల కోసం అని చెప్పిన ఈడ బిల్లు పాస్ అయింది. ఇక ఈ బిల్లు అయింది. వీళ్ళు ఏం చేసారు? ఈడ బిల్ పాస్ కాగానే మళ్ళీ పాలాభిషేకాలు, ఎగురుడు, దుంకుడు, బుక్కగులాలు, పాలాభిషేకాలు చేసారు. మళ్ళా వీళ్ళేమో పాలాభిషేకాలు ఉన్నారు, నేనేమో జరుగుతున్న మోసాన్ని పసిగట్టే కాడ నేనున్నా. ఇక్కడ బిల్లు నేను మాట్లాడి వెళ్ళిపోయిన తర్వాత ఈ బీసీ బిల్లు మీద ఓటింగ్ జరిగింది. ఓటింగ్ జరిగితే కోదండరామ్ సార్ కలిసి నాకు తెల్లారంగా సభలో, అయ్యి నువ్వు ఇంత కొట్లాడితే బీసీల కోసం బిల్లు పెడితే నువ్వు ఓటింగ్లో పాల్గొనలేదు ఏంది అని అడిగింది నన్ను. నేను చెప్పిన బీసీ బిల్లుకు ఆ రోజే బీఆర్ఎస్ మద్దతు ఇచ్చింది, ఆ రోజే బీజేపీ ఇచ్చింది, ఆ రోజు ఎంఐఎం ఇచ్చింది, ఆ రోజు కాంగ్రెస్ ఇచ్చింది, ఆ రోజు అందరూ ఏకగ్రీవంగా మద్దతు ఇచ్చారు. దానికి సిపిఐ కూడా ఇచ్చింది. సిపిఐ కానించి అందరు మద్దతు ఇచ్చారు బీసీ బిల్లుకు. నేను ఒకటి అడుగుతా ఉన్నా ప్రజలారా, ఊర్లో సర్పంచ్ ఎన్నిక ఏకగ్రీవమైనాక ఎలక్షన్ ఉంటుందా? ఏమన్నా ఉండదు కదా. సర్పంచ్ ఎన్నిక ఏకగ్రీవంగా ఒక్కడే సర్పంచ్ నిలబడ్డ తర్వాత ఎన్నికలు ఉంటాయి. ఏనండి కోదండరావు సార్ నన్ను అడుగుతాడు ఆ మాట.
అంటే పరిహాసం కింద. ఇది నిలబడదని నాకు తెలుసు, ఇది కూలిపోయేదని తెలుసు, ఇది మోసం చేస్తున్నారని తెలుసు. ఈ పాలాభిషేకాలు చేసారు. పాలాభిషేకాలు చేసిన తర్వాత ఇది అయిపోయింది. ఇక 42% రిజర్వేషన్ వస్తుందని ఈ పత్రికలు కూడా మామూలు కోశ కాదుగా, ఓ ధూమ్ధామ్. ఈ మీడియా కూడా మనది కూడా, మీడియా మన మైండ్ని డైవర్ట్ చేయడానికి దిగుతుంది కదా. సూపర్ డూపర్ వచ్చి అని ఆంధ్రజ్యోతిలో బ్యానర్ ఐటమ్ బిల్ పాస్ అని అన్లా ఇన్లా. అరే ఇవి చూసి ఏదో ఒకరోజు నవ్వుకోవాల్సిందేరా మేమని అనుకున్నా. అసెంబ్లీలో బిల్లు పెడితే పాస్ అయింది. ఈ బిల్లు పాస్ అయిన సందర్భంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక మాట చెప్పిన, ఏమని, ఇదే బిల్లు కాయిదాన్ని పట్టుకొని నేను ప్రధానమంత్రి దగ్గరికి అఖిల పక్షాన్ని దొరకపోతా అని చెప్పిండు. అన్ని పార్టీల లీడర్లను దొరకపోయి ప్రధానమంత్రిని ఒప్పించి దీన్ని 9th షెడ్యూల్లో పెట్టించే ప్రయత్నం చేస్తా అనేటువంటి విధంగా ఆయన చెప్పిండు. కానీ ఈ బిల్లు పాస్ అయిన తర్వాత కాయిదాలు ఆడబారేసి వెళ్ళిపోయాడు కాయిదాలు ఆడబారేసి. కనీసం అఖిల పక్షాన్ని రండి పోదామని కూడా చెప్పలే. ఎందుకు? నిజంగా నరేంద్ర మోడీ గారు ఒప్పుకుంటాడా ఏందనేటువంటి పరిశాన్ ఉండే వీళ్ళకు. ఈ బిల్లు, ఈ పనికిరాని బిల్లు పాస్ కావాలి కానీ నిజంగా బీసీలకు 42% రిజర్వేషన్ రావద్దు అనేది వీళ్ళ కుట్ర. గవర్నర్కు పంపిరు. నేను వైపు చెప్తానే ఉన్నా, అరే దీంతో రాదురా మయ్యగాని పాలాభిషేకాలు ఆపుర్రా, మీ దండం పెడతారా, ఇది మోసం రా, ఇది కుట్రరా, ఇది దగారా అని చెప్పి మొత్తుకున్నా నేను ఇదే వేదిక మీద నుంచి. హే అట్టెట్టుంటుంది అని ఒక ఆయన, జానారెడ్డి నువ్వు ఇంట్లో కూర్చొని ఇదంతా నడిపినావు, నువ్వు ఇంట్లో కూర్చొనే నీ రెడ్డి జాగృతికి డబ్బులు ఇచ్చి కథంతా చేసినావు. ఈ అసెంబ్లీలో బిల్లు పెట్టి తర్వాత జీవో నెంబర్ 9 విడుదల చేసిరా. జీవో 9 విడుదల చేశారు. జీవో 9 విడుదల చేస్తే ఇది బలహీనమైన జీవో అని చెప్పినా, ఇది బలహీనమైన జీవో, అసలు దీంట్లో ఎక్కడ కూడా ప్రమాణాలు పాటించలేదు, ఈ కులగణన చేసిన డెడికేట్ కమిషన్ రిపోర్ట్ బయట పెట్టలేదు, ఎంపారికల్ డాటా ప్రజా క్షేత్రంలో లేదు, దానిపైన ప్రజల అభిప్రాయాలు తీసుకోలేదు, కాబట్టి ఇది నిలబడదని చెప్పిన. నిలబడదంటే ఈ జీవో నెంబర్ 9 రాగానే మళ్ళా పాలాభిషేకాలు చేశారు. మళ్ళా పాలాభిషేకాలు చేస్తుంటే అది చూస్తూ ఉంటే, అది చూసి నా ప్రజల్ని చూస్తూ ఉంటేనేమో నా గుండె తరక్కపోతూ ఉంది. ఎంత అమాయకమైన ప్రజల్ని ఎంత తెలివిగా మోసం చేస్తూ ఉన్నారో చూడని చెప్పి గుండె తరక్కపోతూ ఉంది. అప్పుడు కూడా చెప్పిన, ఈ జీవో నెంబర్ 9 కోర్టులో నిలబడదు అని చెప్పిన, కోర్టులో నిలబడదని చెప్పిన. ఇగో ఈ జీవో నెంబర్ 9 నిలబడదని చెప్పిన ఆ రోజే ఇగో నేను కాలబెట్టిన. రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో తర్వాత మండలిలో చెప్పినటువంటి లెక్క ఏదైతే ఉందో ఇది దొంగ లెక్క. బీసీ ప్రజలారా అర్థమైపోయింది, వీళ్ళు మనకు న్యాయం చేయడానికి కానీ లేకపోతే మనకు రిజర్వేషన్లు ఇవ్వడానికి కానీ మన లెక్కలు తీయడానికి వీళ్ళకి ఇష్టం లేదు. ఇవన్నీ దొంగ లెక్కలు. ఈ లెక్కలకు సంబంధించి నేను నిరసన వ్యక్తం చేస్తా ఉన్నా. ఈ రాష్ట్ర ప్రభుత్వం తప్పుదోవ పట్టించింది బీసీ ప్రజానికాన్ని. 160% మంది ఉన్నటువంటి బీసీలను కేవలం 46% మంది మాత్రమే హిందూ బీసీలు అని చూపించి బీసీల లెక్కను తొక్కిపెట్టి 8% ఉన్నటువంటి వాళ్ళని 15%గా ఉన్నట్టుగా ఓసీల లెక్క చూపించినందుకు నిరసనగా ఈ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టినటువంటి దుర్మార్గమైనటువంటి దొంగ సర్వేకు నిరసనగా ఈ పేపర్లను తగలబెడతా ఉన్నా. ఇవి బీసీ ప్రజలను మోసం చేసినటువంటి నివేదిక ఏదైతే ఉందో ఈ చట్టం, ఇది రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో. నేను మొదటి నుంచి వీళ్ళ కుట్రని పసిగడుతూ చెప్పుకుంటూ చేసుకుంటూ వస్తూ ఉన్నా. ప్రజలారా, నేను లొల్లి పెట్టిన తర్వాత మళ్ళీ సర్వే అని చెప్పింది. ఇక్కడ ఉన్నటువంటి ప్రస్తుతం పిల్లలు చదువుతున్న దానికి ఎంత చూసినా 4,20,00,000 ఉండాల్సినటువంటి జనాభా లెక్కల్లో 40 లక్షల మంది బీసీలను కనుమరుగు చేసి ఇలా బీసీల జీవితాలతోటి బీసీల భవిష్యత్ తోటి ఆటలాడుకుంటూ బీసీలను అవమానపరిచినటువంటి ఈ నివేదిక దొంగ లెక్క. ఇది రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో తర్వాత మండలిలో చెప్పినటువంటి లెక్క ఏదైతే ఉందో ఇది దొంగ లెక్క. ఈ లెక్కలకు సంబంధించి నేను నిరసన వ్యక్తం చేస్తా ఉన్నా. ఈ రాష్ట్ర ప్రభుత్వం తప్పుదోవ పట్టించింది బీసీ ప్రజానికాన్ని. 160% మంది ఉన్నటువంటి బీసీలను కేవలం 46% మంది మాత్రమే హిందూ బీసీలు అని చూపించి బీసీల లెక్కను తొక్కిపెట్టి 8% ఉన్నటువంటి వాళ్ళని 15%గా ఉన్నట్టుగా ఓసీల లెక్క చూపించినందుకు నిరసనగా దుర్మార్గమైనటువంటి దొంగ సర్వేకు నిరసనగా ఈ పేపర్లను తగలబెడతా ఉన్నా.
బీసీ ప్రజలను మోసం చేసినటువంటి నివేదిక ఏదైతే ఉందో ఈ చట్టసభలో తగలబెడతా ఉన్నాం ఇవాళ. రాష్ట్ర ప్రభుత్వం మరొకసారి ఎన్యూమరేషన్ చేయించుకోవడానికి లెఫ్ట్ ఓవర్ ఫ్యామిలీస్ కి మళ్ళా కులగణన చేస్తామని మళ్ళా డ్రామా ఆడి మళ్ళా క్లోజ్ చేశారు. సో ప్రజలారా ఇక్కడ నేను క్లియర్గా జీవో నెంబర్ 9 నేను చెప్పిందేమో జీవో 9 ఏది జీవో నెంబర్ 9 రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వగానే జీవో 9 విడుదల చేయగానే వీళ్ళు పాలాభిషేకాలు చేసిరు. నేనేమో ఇటువైపు జీవో ఇచ్చి మళ్ళీ రెడ్లను హైకోర్టుకు తోలిస్తారు వీళ్ళని చెప్పిన అన్నట్టుగానే బుట్టంగారి మాధవరెడ్డి అనేటువంటి పిల్లగాన్ని ఆ రెడ్డి జాగృతి పిల్లగాన్ని హైకోర్టుకు తోలిచ్చారు జానారెడ్డి రేవంత్ రెడ్డి వీళ్ళందరూ కలిసి. దీనికి ఎగనిస్ట్గా పంపించారు. పంపిస్తే నేను వెంటనే ఇంప్లీడ్ అయినా. ఎందుకంటే జీవో ఇచ్చినోడు రేవంత్ రెడ్డి, ఈ జీవోకు ఎగనిస్ట్గా కోర్టుకు పోయినటువంటి వ్యక్తి బుట్టంగారి మాధవరెడ్డి, ఆ తర్వాత ఈ జీవో నిలబడాలని వాదించేటాయనేమో సుదర్శన్ రెడ్డి, ఈ జీవో వద్దు అని వాదించేటాయనేమో మయూర్ రెడ్డి, వినటాయనేమో జడ్జి గారు ఇంకో రెడ్డి. వీళ్ళేమైనా కుట్ర చేస్తురా అని వెంటనే నేను ఇంప్లీడ్ అయిన దాంట్లో. నేను ఒక్కరిని ఇంప్లీడ్ అయిన తర్వాత 70 మంది ఇంప్లీడ్ అయ్యారు. మళ్ళా 70 మంది ఇంప్లీడ్ అయ్యి ఈ జీవోను హైకోర్టులో 2 రోజుల పాటు జరిగితే హైకోర్టు బయట కూడా చెప్పిన, హైకోర్టులో విచారణ తర్వాత జడ్జిమెంట్ రాకముందుకే బయటకు వచ్చి చెప్పిన ఇది మోసం, దగా, కుట్ర, ఇది నయవంచన, ఇది నిలబడదు, ఇది నిలబడేది కాదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బేషరతుగా రాజీనామా చేయాలి ఈ తప్పుడు జీవోల ద్వారా మమ్మల్ని మభ్యపెడుతున్నందుకు అని చెప్పిన హైకోర్టు బయట కూడా ఉంటుంది. చూడండి, మీడియాలో నేను మాట్లాడిన మాట. ఏమైంది హైకోర్టులో వీళ్ళు ఇయ్యంగానే ఇక వీళ్ళు వేయాల్సింది ఏంది, మాధవరెడ్డిని మాట్లాడి అది ఊకో అది ఏమంటారు విడ్రా చేసుకుంటే అయిపోతుంది. అది కూడా చెప్తా. హైకోర్టు స్టే ఇచ్చేసింది జీవో నెంబర్ 9. అప్పుడు వీళ్ళు ఏమంటారు, అప్పుడు ఈ సంఘాలలో ఉన్నటువంటి వ్యక్తులు కొంతమంది, ఇక్కడ ఆర్ కృష్ణయ్య గారు ఉన్నారు. ఆర్ కృష్ణయ్య గారు ఏమంటాడంటే ఖబర్దార్ కాంగ్రెస్ అంటాడు. ఇక్కడ శ్రీనివాస్ గౌడ్ గారు ఏమంటాడు, ఖబర్దార్ బీజేపీ అంటాడు. వీళ్ళు ఖబర్దార్ కాంగ్రెస్ అని ఈయన అంటాడు, ఖబర్దార్ బీజేపీ అని ఆయన అంటాడు. రేవంత్ రెడ్డి మంచిగానే ప్రయత్నం చేసిందని ఈయన అంటాడు, ఈయననేమో జీవో నా వల్లనే వచ్చిందని ఈయన చెప్తాడు. బాగా అర్థం చేసుకోండి. ఇక్కడ స్టే వచ్చింది. ఇక్కడ స్టే వస్తే సుప్రీంకోర్టు కురికినాం. కనీసం కాపాడుకోవడానికి ఏమైనా ఛాన్స్ ఉందేమో అని నానా ప్రయత్నాలు చేసినందుకు సుప్రీంకోర్టు కురికినాం. సుప్రీంకోర్టులో కూడా ఇంప్లీట్ కావాలని పైన అన్నీ రెడీ చేసుకున్నాం. ఆ టైంకి సుప్రీంకోర్టులో కూడా నీ హైకోర్టులో విచారణ జరుగుతూ ఉంది కదా, నువ్వు ఆడికే పో అంటే హైకోర్టు స్టే ఇచ్చింది. మళ్ళీ సుప్రీంకోర్టుకు పోతే మళ్ళీ నువ్వు ఆడికే పో అని చెప్పేసింది. ఇప్పుడు ఇక్కడ ఈ కుట్ర, ఈ బీసీలకు సంబంధించినటువంటి 42% కుట్ర, అసలు కుట్రదారులు ఎవరు ఈడ తేలాలి. దీంట్లోనేమో ఇక్కడ స్టే ఇవ్వగానే తెలంగాణ రాష్ట్ర బంద్కు పిలుపునిచ్చింది. ఎందుకు ఇచ్చింది తెలంగాణ రాజ్యాధికార పార్టీ? నువ్వు బలహీనమైనటువంటి జీవో ద్వారా, బలహీనమైన బిల్లు ద్వారా నువ్వు ప్రజల్ని మోసం చేస్తున్నావు కాబట్టి కాంగ్రెస్ పార్టీకి, ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా మేము బంద్కు పిలుపునిచ్చి బొమ్మలు తలగబెట్టించినాం. రోడ్ల మీద అనేక బొమ్మలు తలగబెట్టించినాం. దానికి ఇగో అనేకమైనటువంటి బొమ్మలు తరగబెట్టించి ఎక్కడికక్కడ ఆందోళనలు చేసింది తెలంగాణ రాజ్యాధికార పార్టీ. మా కార్యకర్తలంతా ఎక్కడికక్కడ ఆందోళనలు చేసి ఇప్పుడా మొన్నటిదా ఎక్కడికక్కడ ఆందోళన చేసి ఎక్కడ
ఎక్కడికక్కడ ఆందోళన చేసి మేమేమో బొమ్మలు తలగబెట్టి ఇగో నిరసనలు వ్యక్తం చేసి ఎక్కడికక్కడ రోడ్ల మీద మా కార్యకర్తలు మేమందరం కూర్చొని ఇగో అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లలో పడితే ఇగో మా ప్రజలంతా రోడ్డు మీదకి ఎక్కి కార్యకర్తలంతా రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మలు తలగబెట్టి ఎక్కడికక్కడ మేము నిరసన చేసినాం. ఎందుకు? బలహీనమైనటువంటి జీవో ద్వారా మమ్మల్ని మోసం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, మమ్మల్ని మోసం చేస్తుందని చెప్పి మేము క్లియర్గా రోడ్డు ఎక్కినాం. మీ వ్యాపారం అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారా? అయితే వెంటనే క్యూనస్ని సంప్రదించండి. స్కూల్స్, కాలేజెస్, బ్యాంక్స్, షాప్స్, ఆఫీస్ ప్రమోషన్స్, ల్యాండ్ ప్రమోషన్స్, పొలిటికల్ ప్రమోషన్స్, రెస్టారెంట్ ప్రమోషన్స్, హాస్పిటల్ ప్రమోషన్స్, పుట్టినరోజు వేడుకలు, శుభకార్యాలు, వ్యాపారాలు ఏవైనా, సందర్భం ఏదైనా ఇప్పుడే క్యూనస్ ద్వారా తెలియజేయండి. మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.